నువ్వేంటో నీ శత్రువుకు అర్థమైంది, నీకు అర్థమైతే నీ శత్రువు బయటికి వెళ్ళిపోతాడు. మరలా చెప్తున్నాను, నువ్వేంటో నీ శత్రువుకు తెలిసింది, నీకు తెలిస్తే ఈ రోజు వాడు ఉండడు. నీ మీద ప్రణాళిక, నీ మీద అభిషేకం, ఈ పరిచర్య ఏం కాబోతుందో, నీ బిడ్డలు ఏం కాబోతున్నారో, నువ్వు ఏ రకంగా నిలబడబోతున్నావో, ఎంతటి బలముతో కదలబోతున్నావో, ఎంతటి విజయంతో నిలబడబోతున్నావో సాయితానికి అర్థమైంది. రోషము కలిగిన దేవుని బిడ్డలో మనము, అలాంటి ఆత్మ కలిగిన దేవుని బిడ్డలో మనము, అలాంటి అభిషేకం కలిగిన సేవకులు మనము భయపడే తరము కాదు. మనము దేవుని సైనికులము, దేవుని సేవకులము, దేవుని బిడ్డలము. వాడు భయపడాలా. సర్వ సృష్టిని కలుగు చేసిన వాడు నీలో ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. చప్పట్లు కొట్టండి, స్తోత్ర. అరే, అంత బలవంతుని లోపలెట్టుకొని భయపెడతావేంటి? అంత శక్తివంతుని లోపల పెట్టుకుని భయపడతావేంటి?